హార్బర్ మత్స్యకారుల హక్కు ప్రైవేటు కంపెనీకి తూర్పే దిక్కు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ అధినేత జగన్. జువ్వెలదిన్నె సహా 10 పోర్ట్లపై హక్కు మత్స్యకారులకే ఉండాలి అంటున్నారు. చంద్రబాబు ఏ ప్రైవేటు కంపెనీలకు అప్పగించినా తిరిగి తీసుకుంటామంటున్నారు ఆయన. నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నెలో పర్యటించారు వైసీపీ అధినేత జగన్. ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకు మత్స్యకారులపై ప్రేమ లేదన్నారు జగన్. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ ను జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏంటయ్యా, దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అనుకుంటే పక్కన కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ లో కావాలంటే దండిగా ల్యాండ్ ఉంది, అక్కడ కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మత్స్యకారులను పొట్టగొట్టడం ఎందుకు చంద్రబాబు హార్బర్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా. కన్ను మూసి తెలిసేసరికి మనం 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నా. మత్స్యకారుల దగ్గర నుంచి ఫిషింగ్ హార్బర్లను ఎవరూ తీసుకోలేరన్నారు జగన్. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇక్కడే కాదు, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి దీన్ని ఎవరు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాట కూడా తీసేయలేదని చెప్తా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులు పొట్టకొట్టారని ఆరోపించారు వైసీపీ అధినేత. నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇంటికి వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంతమంది దొంగలు, ఇంతమంది పెద్ద పెద్ద దొంగలు, ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఒకరు ఎంపీ, ఇంకొకరు ఎమ్మెల్యే. ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల హక్కు అన్నారు మాజీ సీఎం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవుడు చూస్తూ ఊరుకోడు, ప్రజలు దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే ఉందని చెబుతూ మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. కన్ను మూసుకొని కన్ను తెచ్చేసరికి మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కుగానే ఇస్తాము. జగన్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీ బెదిరింపులకు భయపడేవారెవరూ లేరన్నారు. ఆయనకి నువ్వు వార్నింగ్ ఇస్తావా? నీ